రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక దాగిన వసూళ్ల దందా బట్టబయలవుతోంది. తాజాగా ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే జరిగిందని, SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని, దాని ద్వారా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని అంగీకరించినట్లుగా పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బైపోల్ సమయంలో నిఘా పెంచినట్లుగా అంగీకరించారు పోలీసులు. ఇక దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘున్ రావు అలాగే ఆయన బంధువుల నుంచి ₹1 మునుగోడు బై ఎలక్షన్ టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.50 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నామని ఒప్పుకున్నారు. ఇక 2018, 2023 ఎన్నికల్లో దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కోసం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లుగా అంగీకరించారని, టాస్క్ ఫోర్స్ టీమ్ కి ఆ వాహనాలని ఓ మాజీ IAS అధికారి సమకూర్చినట్లుగా అంగీకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. సో శివప్రసాద్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా A4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? గిరిజ, రాధాకిషన్ రావుకు సంబంధించినంత వరకు ఆయన A4 నిందితుడిగా ఉన్నాడు ప్రస్తుతానికి. కానీ దీంట్లో చాలా కీలక పాత్ర రాధాకిషన్ రావు వహించారు. పైగా ఇంకోటి దీంట్లో గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి టీం ఎవరినైతే ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావడం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒకే సామాజిక వర్గంలో ఉండి వీళ్ళందరూ కూడా పర్టికులర్ గా కొంతమంది కోసమని, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కోసమని ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడినట్టుగా మనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పుడు దీనికి సంబంధించినటువంటి తీగలాగితే దొంకంతా కదిలినట్టుగా మొత్తం అంతా కదిలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే రాధాకృష్ణ రావు చెప్పిన దాని ప్రకారం అంత క్రితం జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఈ కథ అంతా కూడా జరుగుతూ ఉంది. అంటే అప్పటికే డబ్బు తరలింపులు కూడా పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించినటువంటి పరిస్థితిని కూడా స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంది. వాటికి కావాల్సినటువంటి నిధులు లేకపోతే ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతర వెహికల్స్ కనుక వెళ్ళినట్టయితే పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి, డబ్బు సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి, టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి వెహికల్స్ లోనే డబ్బు కూడా తరలించినట్టుగా అంగీకరించారు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాక డబ్బు రవాణాకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాళ్ళు చాలా కీలక పాత్ర వహించారు. దీనికి కావాల్సినటువంటి నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా, లేకపోతే పంచాల్సిన డబ్బులు కావచ్చు, లేదా ఎన్నికలకి వినియోగించాల్సినటువంటి మిగిలిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వీటికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ మనకి రావాలంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఈ విచారణకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అయితే ఆయన నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, జూన్ జూలైలో వస్తానని మొట్టమొదటి ఆయన ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో చెప్పారు. కానీ పరిస్థితి యొక్క తీవ్రతని గమనించిన తర్వాత ఆయన కూడా ఇవాళ రేపు హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన కూడా వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా ప్రధానంగా ఈ కేసు మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏ రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఉంది, ఎవరెవరు దీంట్లో ప్రధాన పాత్ర వహించారు, ఎవరి ఆదేశాలతో పోలీసులు ఇవన్నీ చేశారు అనేవి కూడా చాలా ప్రధానమైన అంశాలుగా భావించవలసి ఉంటుంది. ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లిఖితపూర్వక ఆదేశాలు ఈ అధికారుల దగ్గర ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ మంత్రులు కానీ లేకపోతే ఇంకా పై స్థాయి వాళ్ళు కానీ ఎవరైనా కనుక ఏదైనా చెప్పాలి, ఏదైనా ఇటువంటి అంశాలు చేయించాలి అంటే వాళ్ళు కేవలం మౌఖికమైనటువంటి ఆదేశాలతో మాత్రమే ఇవన్నీ చేస్తారు. కానీ లిఖితపూర్వకంగా ఎవరికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వరు. ఒకవేళ అలా లిఖితపూర్వకంగా ఇస్తే మాత్రమే వాడు దొరికే అవకాశం ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా లిఖితపూర్వక ఆదేశాలు ఏమి లేవు అనేది ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం. చాలా అంశాల్లో గవర్నమెంట్ ఏదైనా తప్పు చేయదలుచుకుంటే లేదా ఏదైనా అక్రమంగా ఏదైనా చేయదలుచుకుంటే ఆదేశాలన్నీ కూడా మౌఖికంగానే ఉంటాయి తప్ప లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉండవు. కాబట్టి రేపు పొద్దున ఆయన నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ మేరకు ఆయా వ్యక్తులు మనం విచారించవచ్చా, అరెస్ట్ చేయొచ్చా, చేయగలమా లేదా, కోర్టులో ఇవన్నీ నిలబడతాయా లేదా,
తదితర అంశాలన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి సమాచారం మాత్రం చాలా కీలకమైనది. దాన్ని మరీ ఇంకా కొంత కూడా దాన్ని విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అతి త్వరలోనే ఇంకా కొన్ని సంచలనమైనటువంటి వివరాలు దీనికి సంబంధించి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది గిరిజ. ఓకే శివప్రసాద్, అయితే ఇది ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే, అంటే తన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అది కూడా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. సో ఈ విషయం వాళ్ళకి తెలిసే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధినేతకి సంబంధం లేకుండా ఇవన్నీ కూడా జరిగే అవకాశం లేదు. డెఫినెట్ గా అందరికి వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కూడా దీంతో ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టుగా నిష్ఠపూర్వకమైనటువంటి ఆదేశాలు లేకుండా ఎవరిని దీంతో బ్లేమ్ చేసేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఏ రకమైనటువంటి కన్ఫ్యూషన్ ఇస్తారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయినారు, ఇప్పటికీ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇట్లాంటి టైంలో ఆయన ఇక్కడ ఒక అధికారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడారు అనే దాని గురించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆయన ఆయా అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఓ మాట చెప్పారు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో మీరు ఉన్నారు కాబట్టి, అది మీకు గవర్నమెంట్ నుంచి మీకు రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు మమ్మల్ని ప్రశ్నించడమో, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయడమో, లేకపోతే మా ఇల్లు సోదా చేయడమో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మేము గత ప్రభుత్వంలో వాడు చెప్పినటువంటి ప్రకారం మేమన్నీ చేశాం. ఎప్పుడైనా సరే గవర్నమెంట్స్ దీంట్లో కీలక పాత్ర వహిస్తాయి తప్ప మేం కాదు. మా పై వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయాలి కాబట్టి మేము చేసాం ఆ రోజు. ఇప్పుడు మీ పై వాళ్ళు ఏం చెప్పారో అది మీరు చేస్తున్నారు. అందువల్ల మనకి మధ్య అంతరాలు, గొడవలు ఇవన్నీ ఎందుకు? నేను వచ్చి మాట్లాడతాను డెఫినెట్ గా, నేను వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం వస్తోంది. అది కనుక జరిగితే ఇవాళ రేపు ఆయన కనుక హైదరాబాద్ చేరి పోలీసులకి తన యొక్క వాస్తవాలన్నీ కూడా వెల్లడిస్తే అప్పుడు దాంట్లో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి అని భావించవచ్చు గిరిజ. ఓకే సార్, అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించడానికి సహాయం చేసినట్లుగా తను ఫైనల్ గా ఒప్పుకున్నారు. సో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయంటారు? అని ఇప్పుడు ఆయన్ని కూడా ఇంటర్గేట్ చేయాల్సి ఉంటుంది. ఏ రకంగా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు మీరు చేశారు, ఎవరెవరితో మీరు సహాయం తీసుకున్నారు, ఎవరెవరి ద్వారా ఇదంతా నిర్వహించారు, తదితర అంశాలన్నీ కూడా ఆయన పూర్తిగా బయట పెట్టాల్సి ఉంటుంది. అలా బయట పెట్టిన తర్వాత అప్పుడు దాని మీద ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఏం జరుగుతుంది అనేదంతా కూడా ఆధారపడి ఉంటుంది. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా వీళ్ళు మనకి దొరికిన వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉండే అవకాశం ఉంది. అరెస్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇంకా చాలా అరెస్టులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా రకాలైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. థాంక్స్ ఫర్